హాయ్ రాఘవేంద్ర గారు. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోక ముందు, నా దగ్గర మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత మీకు ఎలా హెల్ప్ అయింది? హాయ్ హాయ్ సార్. ఐమ్ రాఘవేందర్. థ్యాంక్ యూ సార్ మీరు డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్ మాకు నేర్పించినందుకు. ఇక్కడ మాకు నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, నేను ఇంతకుముందు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోకముందు జస్ట్ శాలరీ మీద డిపెండ్ అయ్యేవాడిని. కాకపోతే అక్కడ నాకు మార్కెటింగ్లో నాకు లీడ్స్ అనేది మాన్యువల్గా చేయడం వల్ల నాకు ప్రొలాంగ్ అయ్యేది. ఎప్పుడైతే నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నానో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల నేను లీడ్స్ జనరేట్ చేయడం నేర్చుకున్నాను. ఆ లీడ్స్ వల్ల నేను ఇంతకుముందు ఉన్నదానికి ఇప్పటిదానికి 2x, అంటే 2 టైమ్స్ లీడ్స్ రావడం వల్ల నేను కస్టమర్స్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల నాకు బిజినెస్ కొంచెం పెరగడం జరిగింది. సో దీనివల్ల నాకు చాలా హెల్ప్ అయ్యింది. శివ గారు చాలా బాగా చెప్పడం జరిగింది. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా సింపుల్గా తెలుగులో, అది కూడా తెలుగులో ఆ, ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంది. దీనికి నేనైతే నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను రికమెండ్ చేయగలుగుతాను. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అన్ని ఫర్దర్గా ఇప్పుడు వచ్చేది అంతా డిజిటల్ టైమే కాబట్టి ఆ, నేను ఖచ్చితంగా రికమెండ్ చేయడం జరుగుతుంది.